టేక్అవుట్ నెంబర్ 1. స్వతంత్ర భారతదేశంలో ఏదైనా ఒక రాష్ట్ర రాజధాని కోసం ఏకంగా పార్లమెంట్లో చట్టబద్ధత కోసం బిల్ పాస్ చేయడం ఇదే మొదటిసారి. ఇది అసలు ఎందుకు జరిగింది? టేక్అవుట్ నెంబర్ 2. రాజధానికి 1000 ఎకరాలు సరిపోదా? హైదరాబాద్లో సెక్రటేరియట్ ఎన్ని ఎకరాల్లో ఉంది? 36,000 ఎకరాలు సమీకరించి ఏం చేస్తారు అని అడిగిన వైసీపీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మావిగన్ అని మచిలీపట్నం నుంచి విజయవాడకు, విజయవాడ నుంచి గుంటూరుకు 110 కిలోమీటర్ల డిస్టెన్స్ నేషనల్ హైవేకి అటు ఇటుగా ఉన్న ప్రాంతాన్ని రాజధానిగా ఎందుకు ప్లాన్ బిలో భాగంగా మీరు డెవలప్ చేయకూడదు అంటున్నారు. కానీ అది చేయాలంటే 36,000 ఎకరాలు ఎందుకు అని ప్రశ్నించిన వైసీపీకి ఇక్కడ దగ్గర 2.5 లక్షల ఎకరాలు సమీకరించాల్సి ఉంటుంది. అది సాధ్యమయ్యే పని. టేక్అవుట్ నెంబర్ 3. అమరావతి అంటే చంద్రబాబు, చంద్రబాబు అంటే అమరావతి అన్న పేరు వస్తుంది కాబట్టి ఆల్టర్నేటివ్గా ఏదో ఒక ప్రపోజల్ తీసుకురావాలన్న ఉద్దేశంలోనే ఈ మావిగన్ని ఇప్పుడు తెర మీదకి తీసుకొచ్చారా ఆఫ్టర్ 3 క్యాపిటల్స్ ఇష్యూ. టేక్అవుట్ నెంబర్ 4. ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ రేపు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్స్ ఆర్ ప్రైవేట్ ఇన్వెస్టర్స్ వచ్చి ఇంకొక 50,000 కోట్ల రూపాయలు కనుక ఇన్వెస్ట్ చేస్తే ఎండ్ ఆఫ్ దిస్ టెన్యూర్ 1,00,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ తర్వాత రాజధానిని అక్కడి నుంచి మార్చడం సాధ్యమవుతుందా? చెన్నైని కాదని ఇప్పుడు మదురైకి రాజధానిని మార్చడం తమిళనాడు ముఖ్యమంత్రి వల్ల అవుతుందా? అలాగే హైదరాబాద్ను కాదు అని చెప్పి వరంగల్కి రాజధాని షిఫ్ట్ చేస్తాను అంటే ప్రాక్టికల్గా అది ఎంతవరకు వైబుల్ అవుతుంది? ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉన్న క్యాపిటల్లో ఉన్న ఇన్వెస్ట్మెంట్ సంగతి ఏంటి? కొత్త ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయా రావా? టేక్అవుట్ నెంబర్ 5. ఆల్రెడీ ఒకసారి రాష్ట్ర రాజధానికి సంబంధించి పార్లమెంట్లో చట్టం అయిపోయిన తర్వాత రేపు నిజంగానే వేరే ప్రభుత్వం వచ్చి రాష్ట్ర రాజధానిని మార్చాలి అనుకుంటే రాజధాని అన్నది రాష్ట్రాల పరిధిలో ఉన్నా సరే పార్లమెంట్లో మళ్ళీ చట్టం చేయకుండా దాన్ని మార్చడం సాధ్యమవుతుందా? మీరేమనుకుంటున్నారు? లైక్ చేసి కమెంట్ రాస్తూ షేర్ చేయండి. టేక్అవుట్ నెంబర్ 1.